సమ్యక్ సంభూతిని సంతరించుకున్న సిద్ధార్థుణ్ణి బుద్ధుడు అంటారు. ఆయన ఒక రాజకుమారుడుగా, ఒక రాజుగా, ఒక పక్షిగా, ఒక జంతువుగా, ఒక జలచరంగా, ఒక ఖేచరంగా, ఒకటి కాదు రెండు కాదు అనేక రూపాల్లో ఆయన జన్మించాడు. మీరు నిజంగా ఒక గొప్ప ఉన్నత మానవుడు అవుతారే, అదిగో అది తాను నిజంగా అయ్యాడు, అయి చూపించాడు. తర్వాత కత్తితో తన శకను కత్తిరించుకొని, ఎందుకు? అహంకారం, అందం అహంకారాన్ని ప్రేరేపిస్తుంది కదా. ఆ నేను అనేది లేనప్పుడు మాత్రమే తోటి వారి పట్ల మనం కొద్దిపాటి చూపుని ఇవ్వగలుగుతాం. త్రీ ప్రేక్షకులకు నమస్కారం. మన మధ్య ఈమని శివనాగిరెడ్డి గారు ఉన్నారు. బౌద్ధ చరిత్ర, బౌద్ధ శిల్పశాస్త్రం, బౌద్ధ వాంగ్మయం ఏది ముట్టుకున్నా కానీ ఎవరైనా ఈరోజు ప్రామాణికంగా ఆ అంశం మీద నిరాటంకంగా పూర్తి రుజువులతో మూలాలతో చెప్పగలరంటే నాకు తెలిసిన వ్యక్తుల్లో ఈమని శివనాగిరెడ్డి గారు ఒకరు. అలాంటి వ్యక్తుల్లో వారితో ఈరోజు జాతక కథల గురించి తెలుసుకుందాం. బౌద్ధ వాంగ్మయంలో జాతక కథల ప్రస్థానం ఏంటి, త్రిపీఠకాలు ముఖ్యంగా మనం పాళీ సంబంధించిన వాంగ్మయంలో ముఖ్యంగా చెప్పుకుంటాం. ఈ త్రిపీఠకాల్లో జాతక కథలకున్న స్థానం ఏంటి సార్? నిజం చెప్పాలంటే సిద్ధార్థ గౌతముడు తాను ఏమిటి ప్రపంచంలో ఇంత దుఃఖమయమయమా, దీనికి కారణం ఏమిటి, దాన్ని నిరోధించలేమా, దానికి ఒక మార్గాన్ని కనిపెట్టలేమా అని వైయక్తికంగా తనంతట తానే ఎంతోమంది పెద్దలను కనుక్కుంటే వాళ్ళు సరైన సంతృప్తికరమైన సమాధానం ఇవ్వని నేపథ్యంలో తానే లాభం లేదు, ఇంట్లో ఉంటే ఈ ప్రాపంచిక సుఖాల మధ్య నేను కూడా అందరిలాగే బతుకుతాను, వాటిని త్యజించి సత్యాన్ని నేను అన్వేషించాలి అన్న కఠోర దీక్షతో ఆయన ఇంటిని వదులుతాడు. దాన్ని మనం మహా అభినిష్క్రమణం అంటాం. ఆ అభినిష్క్రమణ తర్వాత ఆయన ఇల్లు వదిలి కపిలవస్తు నగరాన్ని వదిలి వెళ్ళి తన బట్టల్ని నగల్ని తన రథసారథికి ఇంటికి పంపిన తర్వాత తాను అక్కడే ఉన్నటువంటి, అంటే ఇంకా కొద్దిపాటి బట్టలు ఉంటాయి కదా, అక్కడే ఉన్నటువంటి సొత్తయ్య అని ఆయన గడ్డి కోసుకుంటుంటే కొంత గడ్డి కావాలని తన బట్టలను నీకు ఇస్తాను, నీ బట్టలు నాకు ఇవ్వని బట్టలను కూడా మార్చుకొని తర్వాత కత్తితో తన శకను కత్తిరించుకొని, ఎందుకు? అహంకారం, అందం అహంకారాన్ని ప్రేరేపిస్తుంది కదా. నేను అన్నదాన్ని ఉవ్వెత్తున లేచేదే ఆ నేను అనేదాన్ని. ఇది దానికి అహంకారం తోడవుతుంది. నేను అనేది, ఆ నేను అనేది లేనప్పుడు మాత్రమే తోటి వారి పట్ల మనం కొద్దిపాటి చూపుని ఇవ్వగలుగుతాం. చూసినప్పుడు మాత్రమే చుట్టూ అవగాహన కలుగుతుంది అన్న నేపథ్యంతో ఆయన అలా వెళ్తూ అసలు ఎందుకు ఈ కారణం, ఎందుకు ఈ ప్రపంచం దుఃఖమయమైంది అని తెలుసుకోవటానికి ఆయన మిగతా వాళ్ళని కొంతమందిని ఈ శ్రమణ పరివ్రాజకులను కలుస్తాడు. వాళ్ళల్లో ఉద్ధక రామపుత్రుడు, ఆలార కాలాముడు, ఇలా అనేక మందిని కలుస్తారు. కలిస్తే వాళ్ళు ఇచ్చిన సమాధానాలు ఏమవుతుందంటే ఈయన సాధన చేయడానికి ఉపయోగపడ్డాయి కానీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. తానే కఠోర దీక్షతో 6 సంవత్సరాల తరువాత ఆయన ఒక అనుభవపూర్వకంగా ఒక విషయాన్ని తెలుసుకున్నారు. దాన్ని ఏమంటారు అంటే సంబోధి, తెలుసుకోవటం. ఏం తెలుసుకోవటం? ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవటం. ఆ తరువాత ప్రతిదీ అనుక్షణం మార్పు గురవుతుంది అని తెలుసుకోవటం, ఆత్మ లేదని తెలుసుకోవటం. ఇలా ప్రతిదీ ఒకదాని మీద మరోటి ఆధారపడింది అని తెలుసుకోవటం. ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలని ఆయన అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు, అనుభవంలోకి తెచ్చుకున్నాడు. అందువల్ల ఆయన బుద్ధుడు అయ్యాడు. దాన్ని ఏమంటారు? ఆయన్ని సమ్యక్ సంబోధిని సంతరించుకున్న సిద్ధార్థుణ్ణి బుద్ధుడు అంటారు. ఆ సమ్యక్ సంబోధిని సంతరించుకునే దశలో ఆయనకి 3 అనుభవాలు కలిగాయి. అది ఒకటేమిటి? ఒకటేమో ఆసవక్షయం, అంటే మనస్సులో కోరికలు పెరగటం, ఈర్ష్య, ద్వేషం, మోహం, లోభం ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ ప్రతి మానవులాగా తనకు కూడా పెరుగుతున్నాయి, పుడుతున్నాయి. సముదయం, ఆ సముదాయాన్ని ఆయన నిర్మూలించాడనమాట. అది ఆసవక్షయం. ఆశ్రవం అంటే ప్రవాహం కదా, కట్ చేసేసాడు, లేవు ఇక ఆయన. ఇక
మానవ అతీతుడు అని మనం అనలేము, అక్కడ లోకోత్తరుడు అయ్యాడు అన్నాడు. దాంతోపాటు ఆయన ఇంకోటి ఏం చేసింది, పుబ్బే నివాస అనుస్మృతి అంటాడు. పూర్వ నివాస అనుస్మృతి, నేను గతంలో ఇదిగో ఇలా 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 జీవించాను అన్న విషయం తెలిసింది. అలా 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 ఎలా జన్మించాడు అంటే, ఆయన ఒక రాజకుమారుడుగా, ఒక రాజుగా, ఒక పక్షిగా, ఒక జంతువుగా, ఒక జలచరంగా, ఒక ఖేచరంగా, ఒకటి కాదు రెండు కాదు అనేక రూపాల్లో ఆయన జన్మించాడు. మళ్ళీ తను సాలించాడు. పుట్టటం, పెరగటం, గిట్టటం ఇది మామూలు అనుకున్నాడు. తను అనుభవంగా తెలుసుకుంది ఇంకొక మాట కూడా ఉంది. ఏమిటి అంటే, ఇదిగో ఇవన్నీ సమకూడినవే. ఆల్ ద కాంపౌండెడ్ థింగ్స్ ఆర్ సపోజ్ టు డికే. ఎలా సమకూరినాయో అలాగే విడి 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 అస్సలు కనిపించకుండా పోయే తత్వం ధమ్మం. దాన్ని మనం ఇలా నాకు గత జన్మలలో నేను ఎలా ఉన్నాను, ఎందుకు అన్ని జన్మలు అవసరమైనవి అంటే, ఎన్ని 547 జన్మలు అంటాం. తర్వాత కానీ సిద్ధార్థుడు అంత ఆ 547లో బోధిసత్వుడు ఈజ్ ఎక్వైరింగ్ నాలెడ్జ్. అట్లాగే ఆయన ఏం చేశారంటే పరిపూర్ణతను సాధించాలి. మానవుడు నేను పరిపూర్ణుణ్ణి అనడానికి లేదు, ఏదో ఒక లోపం. ఉదాహరణకి అన్నీ బాగానే ఉన్నాయి, ఆయన అంటే ఈర్ష్య. అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడో కొంచెం స్వార్థం. అన్నీ బాగానే ఉన్నాయి, ఎక్కడో కొంచెం కోపం. అన్నీ బాగానే ఉన్నాయి, మనిషి అంతా తనువంతా కూడా శాంతమే, కానీ ద్వేషం ఉంది. చూసారా, ఇదిగో ఇన్ని క్లేశాలు అంటామే, వాటన్నిటిని ఒక్కొక్కటి అధిగమించి ఏమీ లేదు అని జీరో డౌన్ లెవెల్కి రావటానికి వాటిని ఏమంటారు, అలా ఒక్కొక్కటి మనం కొట్టుకుంటూ ఏమీ లేకుండా నిశ్శేషంగా చేసుకునే దాన్ని పారమిత అంటే, దాన్ని పరిపూర్ణతను సాధించటం అంటాం. దేంట్లో పరిపూర్ణత? 6 ప్రధాన లక్షణాలు ఉన్నాయి, అన్ని షట్ పారమితలు అంటాం మనం. వాటిని కనుక మీరు జయించి పరిపూర్ణత సాధిస్తే మీరు నిజంగా ఒక గొప్ప ఉన్నత మానవుడు అవుతారే. అదిగో అది తాను నిజంగా అయ్యి చూపించాడు. ఇదిగో ఇలా ఉండండి మీరు కూడా, దైనందిన జీవితంలో మీకే కాదు ఇతర జీవరాశులకు కూడా మేలు చేయండి. అప్పుడు నిజంగానే శాశ్వత సుఖమయ ఆనందకర జీవనాన్ని మీరు వనగూర్చుకుంటారు అని చెప్పాడే. దానికి ఆ గత జన్మల్లో తాను పరిపూర్ణతలు సాధించి త్యాగం ద్వారా, క్షాంతి ఓపిక ద్వారా, అలాగే వీర్యం అంటే శక్తి చేయటానికి శక్తి ద్వారా ఇన్ని సేకరించుకుంటూ వెళ్ళాడు కదా. అదిగో అలా 6 పరిపూర్ణతలను సాధించుకున్న బోధిసత్వుడు బుద్ధుడయ్యాడు. ఓకే, ఆ బుద్ధుడికి జ్ఞాపకం వచ్చింది. ఆ వచ్చిన జ్ఞాపకాలన్నీ ఎన్ని 547 జ్ఞాపకాలు వచ్చాయి. మనం తప్పులు చేస్తాం. అందరూ కూడా సిద్ధార్థుడిలాగా బుద్ధుడు కాలేరు. కానీ మామూలు మానవులు ఎలా చేసుకోవచ్చు అంటే, చేసిన తప్పులను తెలుసుకొని వాటిని సరిదిద్దుకోవటానికి మార్గం ఉంది, ఆలోచన ఉంది. కానీ ఏదైనా సరే ఒక సారూప్య కథనాన్ని గనక మనం ఆయనకి చెప్పగలిగితే, అయ్యో అలా జరిగిందా అని. ఉదాహరణకి నేను ఒకటి చెబుతా. ఒక వేటగాడు ఏం చేశాడు, నేను ఒకదాన్ని తినాలి అనుకొని చెప్పి ఒక జింకని వేటాడుకుంటూ వెళ్ళి దాన్ని కట్ చేసి తిందామని అనుకున్నాం. అయ్యో, ఆ జీవి, దానికి ఒక హక్కు ఉంది కదా బతకడానికి, మనం చంపుతున్నాం కానీ అది సావట్లేదు కదా. అది తప్పు, ప్రకృతి విరుద్ధం అంటాడు సిద్ధార్థుడు. ఇదిగో ఇలా కొన్ని అది ఎప్పుడు మనం కనుక చెప్పినప్పుడు, ఇది తప్ప, జీవహింస చేయకూడదు, పంచశీల అదే కదా, ఇలా జీవహింస చేయకూడదు అన్న విషయాన్ని జాతక కథల్లో అనేక చోట్ల చూపించి వాటిని కథన రూపంలో ఆసక్తికరంగా వివరించేటటువంటి ఒక తత్వం ఉన్నాయి. అదిగో ఆ జాతక కథల్లో ఎలా ఉన్నాయంటే, ప్రతి విషయాన్ని మనం ఆకలింపు చేసుకుంటే, ఇదిగో ఈ షట్పారమితలను మనము మామూలు మానవులుగా ఉన్నా కూడా సేకరించుకోవడానికి వీలుంటుంది అన్న ఉద్దేశంతో ఇవి బుద్ధుడు తన ఆ జ్ఞాపకంలో వచ్చిన దాన్ని వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు బోధించిన వాటన్నిటినీ అప్పుడు విన్నవారు వాటన్నిటినీ సంకలనం చేసి ఒక మనసులో నిర్ధారణ ద్వారా సంకలనం చేసుకుని మరొకరికి చెప్పి తర్వాత గ్రంథస్థమైంది. అది త్రిపిటకాల్లో ఒక భాగమైంది. కానీ ఇది ప్రధాన భాగం కాల. త్రిపిటకాలు ఏమిటి? ముందు సూత్ర పిటకం, వినయ పిటకం, అభిధమ్మ పిటకం. కానీ మీకు దీంట్లోనే సూత్ర పిటకంలోనే
కొద్ధక నికాయం అని ఒకటి ఉంది. అంటే మిస్క్లేనియస్ అంటారు, క్షుద్రక లేక కొద్ధక. మిస్క్లేనియస్ అంటే అంత ఇంపార్టెంట్ కాదు, ఎవరు వాళ్ళు, ఎందుకు ఎవరు, అసలు బుద్ధ వచనానికి ఇంపార్టెన్స్ ఇద్దామన్న ఉద్దేశంతో. కానీ బుద్ధ వచనంతో పాటు ఇది కూడా బుద్ధ వచనమే కదా అని ఈ కొద్ధక నికాయం, విమానవత్తు, పేతవత్తు, బుద్ధ వంశం అనేకమైన వీటన్నిటిని కలిపి కొద్ధక నికాయంలో ఒక 16 గ్రంథాలు ఉంటాయి. వాటిల్లో జాతక కథలు ఒకటన్నమాట. అదిగో అలా వచ్చినటువంటి జాతక కథలు ఏం చేశారంటే ఇలా తరతరంగా మౌఖికంగా చెప్పుకుంటూ వచ్చి ఒక తరం నుంచి మరో తరకి ఆ తర్వాత గ్రంథస్థం అయ్యి జాతకమాల అని ఆర్యసూర అనే ఒక గొప్ప పండితుడు జాతకమాలాన్ని కొన్ని జాతకాలని ఒక దండగా ఇవి జనానికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో ఆ రోజుల్లోని తీసుకొచ్చినటువంటిది. అదే మొదటిసారి లిపిబద్ధం చేయడమా? అంతే, ఫస్ట్ టైం. ఓకే. అందులో ఎన్ని కథలు ఉన్నాయి? అందులో దాదాపు ఒక 60 వరకు ఉన్నాయి అన్నమాట. ఓకే. సో ఈ బుద్ధ జాతక కథల లోపల ముఖ్యంగా తీసుకునే అంశం ఏంటి? బుద్ధుడు తన బోధనల్ని చెప్పాడా, లేదంటే అప్పటి జీవన శైలి మనకు కనిపిస్తుంది? ఖచ్చితంగా ఏమైంది అంటే అప్పుడు నిజంగానే ఒక దొంగ ఉన్నాడు అనుకుందాం. ఆ దొంగ ఏం చేస్తాడు పాపం, మీరు ఎంతో కష్టపడి దాచుకున్న సొత్తుని మీరు రేపు మీ అబ్బాయి పెళ్ళికో అమ్మాయి పెళ్ళికో వాడుకుందామని అలా పెట్టుకుంటారు కదా. ఆ దొంగ వచ్చి మీకు తెలియకుండానే దాన్ని కాజేసిపోయినప్పుడు మీకు ఎంత బాధేస్తున్నది, దుఃఖానికి దారితీస్తుంది కదా. దుఃఖానికి దారితీసే ఆ చర్యను మనం తెలియజేస్తే ఇక నుంచి అలాంటి కార్యక్రమం జరగకూడదు కదా అన్న ఉద్దేశంతో నైతిక వర్తనను పెంపొందించే లక్షణాన్ని అనేక విధాలుగా చక్కటి కథన రూపంలో బుద్ధుడే ఇతరులకు బోధించాడు అన్న సందేశాన్ని ఈ తరానికి కూడా తెలియజేస్తుంది. అది అప్పటికీ ఇప్పటికీ అకాలికం అంటాం దాన్ని. ఎప్పటికీ ఇట్ బేర్స్ రెలవెన్స్ ఫర్ ఆల్ ద టైమ్స్. అవునా కదా? దొంగతనం చేయకూడదు అనేది ఆల్ ద టైమ్స్. సిమిలర్లీ జీవహింస ఊరికి నిరంతరం చంపుకుంటూనే పోతే ఇక మిగతా జీవాలు అసలు ఎలా బతుకుతాయి? మనకి ఎవరిచ్చారు ఆ హక్కు, చంపే హక్కు లేదు కదా అని తెలియజేస్తే కొంతమంది అన్నా మారుతారు, మిగతా జీవుల కన్నా మేలు జరుగుతుంది అని ఇలా అనేక రకాలుగా అటు నైతిక వర్తనాన్ని పెంపొందించడం, తప్పులు చేయకుండా ఉండటం, అట్లాగే సమన్యాయాన్ని పాటించటం, అలాగే ధర్మబద్ధంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా ఉన్న విషయాన్ని మూఢనమ్మకాల జోలికి వెళ్లకుండా ప్రతిదీ మరో దాని మీద ఆధారపడే జరుగుతుంది అన్న విషయం తెలిస్తే మనం మూఢనమ్మకాల వైపు వెళ్ళం కదా అన్న ఉద్దేశంతో ఇలా అనేక రకాలైనటువంటి విషయాలను వస్తు ప్రాధాన్యంగా, శీల ప్రాధాన్యంగా ఆయన తెలియజెప్పారన్నమాట. దానికి జాతక కథలు అనే పేరు వచ్చింది. ఆ తర్వాత తెలుగులో కూడా మనకి మళ్ళీ ఎప్పుడు శివశంకర స్వామి గారని తల్లావజ్జుల వాళ్ళు అద్భుతమైన పుస్తకాలు ఆ రోజుల్లో దాదాపుగా 150 సంవత్సరాల క్రితమే ఆయన ఒక 5 గ్రంథాలు పట్టుకొచ్చారు తెలుగులో. ఆ తర్వాత రకరకాలుగా వచ్చాయి. ఇటీవల ఆనంద బుద్ధ విహారం, అంటే గతంలో ఆనంద బుద్ధ విహారం, ఇప్పుడు మహాబుద్ధి బుద్ధ విహారం కూడా తెలుగు త్రిపీఠక ప్రాజెక్టులో ఆ గ్రంథాలను మనకి అందుబాటులోకి తెచ్చారు. వాటిని బొర్రా గోవర్ధన్ అని ఆయన కూలంకషంగా చదివిన తరువాత తెలుగులో సులభ శైలిలో మనకి అందుబాటులోకి తెచ్చారు. అది త్రిపీఠక గ్రంథమాలలో భాగంగా ఇప్పటికీ 5 గ్రంథాలు ఉన్నాయి, ఇంకొకటి రావాల్సి ఉందన్నమాట. సో ఆర్ట్స్ అండ్ లెటర్స్లో హైదరాబాద్ స్టడీ సర్కిల్లో మనకి దొరుకుతాయి. ఉన్నాయి. అయితే అంతకుముందు మళ్ళీ మీకు ఇట్లాగే జాతకమాలని, జాతక కథలని కొంతమంది ఈ బోధ చైతన్య గారు గొప్ప పండితుడు, ఆయన బోధ చైతన్య గారు లాంటి వారు, అలాగే మళ్ళీ బొర్రా గోవర్ధన్ గారు ఈ పుస్తకాలు రాసే ముందు జాతక కథలను ఇంకో బుక్ రాశాడు ఆయన. చాలామంది రాస్తూ ఉన్నారనమాట. సో ఈ జాతక కథలు భారతదేశానికే చెందినవని రుజువు ఏంటి? అంటే ఇవి ఏమైందంటే మీకు మొహతః బుద్ధుడు తన స్మృతిని ఇన్ని కథల రూపంలో అన్ని జన్మల్లో తాను ఏ రకంగా పరిపూర్ణ అంటే క్లేశాలను పోగొట్టుకొని పరిపూర్ణతను సాధించాడో అది కేవలం భారతదేశంలోనే క్రీస్తుకు పూర్వం 5వ శతాబ్దంలో ఆయన నోటి ద్వారా బయటకు వచ్చాయి కదా. ఖచ్చితంగా ఇవి భారతీయతను సంతరించుకున్నవే భారతదేశంలో జరిగాయి. కానీ ఇలాంటి నేరేటివ్స్ అంటారే, ఈ కథనాత్మక కథలు ఇక్కడే కాదు, మీకు ఎక్కడ మైథాలజీ ఉంటుందో అసలు మానవుడు ఉన్న చోట మైథాలజీ ఉంటుంది. ఎక్కడ మైథాలజీ ఉంటుందో అక్కడ ఇలాంటి కథలు ఉంటాయి. గ్రీక్ మైథాలజీ, మీకు రోమన్ మైథాలజీ ఎక్కడ లేదు చెప్పండి, ప్రతి చోట ఉంటాయి. అయితే ఈ జాతక కథలు మాత్రమే ప్రపంచ ఈ నేరేటివ్ సాహిత్యంలో అంత కార్పస్ మళ్ళీ ఎక్కడా లేదు అని గుర్తింపు మాత్రం జాతక కథలకు దక్కింది. వీటి తర్వాత గుణాఢ్యుని బృహత్ కథ,
ఆ తర్వాత సోమదేవ సూరి బృహత్ కథా మంజరి ఇలా ఎన్ని అంటున్నారు. అయితే ఇందులో విషయాలు గమ్మత్ ఏమైందంటే ఇది ఉన్నట్టుగా వాటిని అలా చెప్పే కంటే కొత్తదనాన్ని కొంచెం సప్పరిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో విష్ణు శర్మ లాంటి వాళ్ళు పంచతంత్ర గాథలు అని దాదాపుగా విషయాలన్నీ ఇవే, కానీ ఆ పాత్రలు మారుతాయి. జంతువుల చేత చెప్పిస్తూ ఉంటారు. ఒక జంతువునో ఒక పక్షినో ఇతివృత్తంగా చేసుకొని దాని చుట్టూ తిరిగి ఒక చిన్న కథ దాన్ని కుటుంబ సభ్యులకు జోడించి చెప్పడం, అది నీతిని బోధి. ఏదైనా సరే నీతి, ఇది కూడా నైతికవర్తనమే కదా. దాని తర్వాత పర్వత చెన్నైసూరి మళ్ళీ మీకు రాసినటువంటి ఈయన రాశాడు కదా మిత్రభేదం మిత్రలాభం, అవి ఎంత హాయిగా ఉంటాయి. కాకపోతే ఆ భాష కొంచెం కొరుకుడు పడతా, కానీ వాటిలో నుంచి కూడా చివరికి సారం మనకు అనిపించేది కదా అలా. సో ఇది జాతక కథలు తర్వాత ప్రపంచం వ్యాప్తంగా వ్యాప్తి చెందాయి, వాటి ప్రభావం మనకి ప్రతి చోట. ఒక గమ్మత్ జరిగిందండి మనకు. దాదాపుగా ఈ జాతక కథలు క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దం నుంచే జనబాహుళ్యంలోకి వచ్చేసాయి. అదిగో క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచే ఖచ్చితంగా 3 శతాబ్దాల నుంచే మనకు విదేశీ సంపర్కం జరిగింది. అక్కడి నుంచి ఇటు రావటం, ఇక్కడి నుంచి అటు వెళ్ళటం. ఆ సందర్భంలో ఆదాన ప్రదానాలాగా యవనిక మనకి ఎలా గ్రీకుల నుంచి వచ్చిందో తెర, అలాగే మన దగ్గర నుంచి కూడా అనేక విషయాలు ఈ వర్తక వాణిజ్యాల ద్వారా కానీ బౌద్ధ భిక్షువుల ప్రయాణాల ద్వారా కానీ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు ఈ ప్రయాణాల ద్వారా వ్యాప్తి చెందాయి అనుకోవటంలో తప్పులేదు. కొన్ని అక్కడి నుంచి రావచ్చు, కొన్ని. కానీ జాతక కథలు ఈ 547 మాత్రం మనవే, మన సంప్రదాయం అది. సో మన సంప్రదాయ వారసత్వంగా మనం జాతక కథల్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అండి. సో ప్రాచీన పాళీ సాహిత్యాన్ని ఈ కథలు పరిపుష్టం చేశాయని మీరు చెప్పారు. ఇందులో బుద్ధుడి ధర్మబోధనలకు జాతక కథలకు పొంతన ఏమైనా ఉందా? అంటే ప్రతిదీ ఇప్పుడు ఏమైందంటే బుద్ధుడు ఏం చెప్పాడు, ధర్మాన్ని చెప్పుకుంటూ పోయాడు. ధర్మం అంటే దాని అర్థం దానం చేయటం ధర్మం అని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఎవరినన్ను అడిగితే ధర్మం చేయబాబు అంటారు పాపం. దాని అర్థం ఏమిటంటే నేను ఇలా ఉన్నాను, మీరేమో ఉన్నత స్థాయిలో ఉన్నారు, నన్ను ఉన్నది ఉన్నట్లుగా మీరు గమనించండి, నేను కొంచెం లేని స్థితిలో ఉన్నాను, నాకు ఇప్పుడు ఆకలి తీరాలంటే మీరు అన్నం పెడితే కానీ నా ఆకలి తీరదు, ఈ దశలో ఉన్న నన్ను మీరు ఇలా గమనించి మీరు సహాయం చేయండి, ధర్మం చేయండి అని అంటాం కదా. జనం అంతా ధర్మం అంటే అది అనుకుంటున్నారు, వితరణ అనుకుంటున్నారు. వితరణ కాదది, ఉన్నది ఉన్నట్లుగా చూసి స్పందించటాన్ని ధర్మం అన్నాడు బుద్ధుడు. అదిగో ఆ విషయం కేంద్రంగానే ఇవంతా సాగుతుందన్నమాట. సో పంచతంత్రం, మహాభారతం లాంటి సంస్కృత కావ్యాలపై జాతక కథల ప్రభావం అది ఒక రకంగా చెప్పాలంటే పంచతంత్రం మహాభారత భాగవతాలంటే అనుశాసనిక పర్వం ఉంది. అనుశాసనిక పర్వంలో చెప్పేటువంటి నైతిక రాజనీతికి సంబంధించిన విషయాలన్నీ కూడా మీకు ఆచార్య నాగార్జునుడి సుహృద్ లేక 1వ శతాబ్దం అంతకుముందు బుద్ధ భగవానుడు అనేక సందర్భాల్లో చెప్పినవి ఉన్నాయన్నమాట. సో వాటన్నిటినీ మనం అంటే అరియ పర్యేసన సూత్త అని ఒకటి ఉంది. అసలు దాంట్లో ఒక రాజు ఎలా ఉండాలి, పరిపాలన ఎలా సాగాలి, దశరాజ ధర్మాలంటే ఏమిటో కూడా చెప్పాడు. ఇది నేనేమంటానంటే అన్నిటికీ బౌద్ధమే కారణమని కాదు, ఆయా మతాల్లో ప్రతి వాళ్ళు కూడా సమాజం కట్టుబాటుతో ఉండాలి, హాయిగా ఉండాలి, ద్వేషం ఉండకూడదు అన్న ఉద్దేశంతో ప్రతి మతంలోనూ ఉన్నాయి, లేవని అంటాం కాదు. కానీ దీని ప్రత్యేకత దీనికి ఉంది. పామర్లకు సైతం బౌద్ధ మతం బోధించడంలో జాతక కథలు ఎంతవరకు చాలా ఎందుకో చెప్పమంటారా? ఒక చిన్న కథ తీసుకుంటే మీకు కపోతం అంటే పావురం ఉంది. ఒక వేటగాడు పావురాన్ని వేటాడిన తర్వాత ఆ పావురాన్ని కొట్టాడు. కొట్టిన తర్వాత అదేం చేసింది, పడే ముందు వచ్చి రాజు దగ్గరికి పడింది. రాజు అంటాడు ఆ వేట నాది అంటాడు, ఎందుకంటే కోశాను అంటాడు. ఊరి అప్పుడు రాజు ఆయన ఏం చేశాడు, శిబి చక్రవర్తి ఆయనే బోధిసత్వుడు. ఆయన అన్నాడు దేనికి అన్నాడు, నేను సాయంత్రం పోయి దాన్ని కోసుకొని తినాలన్నాడు. ఏం తినాలి నువ్వు, మాంసం కదా అన్నాడు. మరి నేను నీకు మాంసం ఇస్తే వదిలేస్తావన్నాడు. వదలనన్నాడు. ఏం చేస్తా, నాకు అంత ఎత్తు మాంసం కావాలన్నాడు. తుయ్యమన్నాడు. చూసిన తర్వాత ఈయన ఏం చేశాడు, నీకు మాంసం కదా కావాలని తన తొడని కోసి ఈ పక్కన పెట్టి త్రాసులో తూసి అదే మాంసాన్ని ఇస్తే తాను స్వీకరించాడు. అప్పుడు ఇది బతికింది, తాను బతికించగలిగాడు, తాను బతికాడు. తనకున్న దాంట్లో కొద్దిపాటి మాంసాన్ని ఇచ్చి ఒక జీవిని పూర్తిగా బతికించాడు. తను మరణించలేదు, అతన్ని తృప్తిపరచగలిగాడు. చూసారా, ఈ చక్కటి చిన్న కథలో చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, తర్వాత ఒక మంచి వ్యక్తి నుంచి దుర్మార్గుడు వరకు కూడా ప్రభావితం చేయగల శక్తి జాతక కథలో ఉంది. చిహ్నాల రూపంలో జాతక కథలు మనకు కనిపిస్తాయి. బౌద్ధ మత చిహ్నాలుగా, ప్రతీకలుగా, శిల్ప సంపదలో, కళల్లో ఈ జాతక కథలు ఎలా తీరుకున్నాయి అంటే ఫస్ట్ ఏం చేశారంటేనేమో జాతక బాణకులు అని ఉంటారు. బాణ, మీరు వెనక బాణ అంటాం చూసారా, వడ్ల బాణ, పెద్ద బాణ.
దాన్ని ఎక్కడి నుంచి వచ్చినట్టున్నది భానక అంటే ఒక వ్యక్తి 547 కథల్ని ధారణ చేసుకొని మళ్ళీ వేసి చెప్పగలిగిన వాడిని జాతక భానకుడు అంటారు. అలాగే దీర్ఘనికాయం మొత్తం చెప్పాలంటే దీర్ఘనికాయ భానక అంటారు. వినయధర వినయ పెట్టుక మొత్తం వాడు బుర్రలో పెట్టుకుని మళ్ళీ చెప్పేవాడిని వినయధరుడు అంటారు. మధ్యమనికాయ ధర ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు కదా. వాటిల్లో ఈ జాతక కథలు ఏమైనాయి అంటే జనానికి బాగా ఈజీగా తెలియజేయడానికి ఒక సాధనంగా ఉపయోగపడ్డాయి. సో అదే కళల్లో శిల్పాల్లో అన్నిట్లో సంకేత రూపం అన్నారు కదా. ఈ చెప్పటం మొత్తం చెప్పాలంటే గంట సేపు కష్టం. ప్రతి చోట చెప్పే వ్యక్తి ఉండకపోవచ్చు, ప్రతి చోట భానకుడు ఉండకపోవచ్చు. చిన్న కథ శివి చక్రవర్తి ఆయా. అట్లాగే మీకు ఒక కుందేలు గబగబోయి మంటలో చచ్చిపోద్ది పాపం అది. అలా ఒక్కొక్క చిన్న కథ కపి జాతకం ఏముండదు. ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఇక్కడ ఒక చెట్టు ఉంటుంది, కోతి అటు ఇటు ఉంటుంది, దీని మీద నుంచి ఈ కుందేళ్ళు వెళ్తూ ఉంటాయి. కొన్ని కథలు అలా ఉంటాయి, చూడంగానే తెలిసింది మనకి. అది సంకేతపరంగా మొట్టమొదటిసారి భారతదేశంలో ప్రవేశపెట్టిందే బౌద్ధం. సో ఈ సంస్కృత కావ్యాల్లో సంస్కృత కథల లోపల ఏదైనా జంతువు వచ్చినప్పుడు దాని లక్షణీయంగా చూసుకొని దాన్ని వేరే ప్రతీకగా చూడటం అనే ఒక అన్వయం ఉంది. అలా జాతక కథల్లో కూడా ఈ జంతువుల రూపంలో మనకి పాత్రలు వచ్చినప్పుడు వాటిని కేవలం ఆ జంతువు మాత్రంగా చూడాలా, లేక వెనకాలన్న ఇక్కడికి వచ్చేసరికి వెనక లక్షణాలను కూడా విస్మరించిన సందర్భాలు కావాలి ఇక్కడ. ఎందుకో చెప్పమంటారా? బాగా క్రూరమైన జంతువు లక్షణం ఏంటంటే విచక్షణ మరచి కేవలం ఆహార సంపాదనలో భాగంగా దేన్నైనా చంపగలదు కదా. బౌద్ధంలో అలా కాదు. ఇవి విచక్షణతో కూడిన జంతువులు, అది తేడా. సో బోధిసత్వుడు కోతిగా పుడితే తెలివైన కోతిగానే, అలా బల్లిగా పుట్టిన తెలివైన బల్లిగా ఉంటాడు. అంటే ఇది కావాలని చేసిన ప్లాట్ కాదు, అది తాను అలా విచక్షణతో ఉండే జంతువులు కూడా ఉంటాయి అనేది మనకి చెప్పారు. కరెక్ట్. తర్వాత జాతక కథలు చదివినప్పుడు మనకి తెలుగు రాష్ట్రాల, తెలుగు ప్రాంతాల సాంస్కృతిక అప్పటి సోషియో ఎకనామిక్ లైఫ్ ప్రతిబింబించే జాతక కథలు. మీరు మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మనకి ఇప్పుడు 303 బౌద్ధ స్థావరాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లోనూ. అయితే ఒక్క 40 స్థావరాల్లో మాత్రమే, 40 కూడా కాదు, ఒక 10-12 స్థావరాల్లో మాత్రమే 41 జాతకం, అంటే 547 జాతకాల్లో 41 జాతకాలు మాత్రమే ఇక్కడ చెక్కబడ్డాయి. ఈ చెక్కబడ్డ జాతకాలు అంటే ధాన్యకటకం, ధరణికోట, అమరావతి, నాగార్జునకొండ, గోలి, జగైపేట, ఇంకా మీకు మళ్ళీ ఇటు వస్తే ఫణిగిరి, ఇలా ఈ ప్రదేశాల్లో ఈ జాతకాలకు సంబంధించిన ఇతివృత్త చిహ్న శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలు అన్నీ మొత్తంగా లేవు, కేవలం 41 మాత్రమే ఉన్నాయి. ఎందుకున్నాయి? అది చూడటానికి వెళ్ళినప్పుడు ఎవరైనా ఆరామంకి వెళ్తే స్తూపం చుట్టూ తిరుగుతారు. చుట్టూ తిరిగినప్పుడు ధ్యానం చేసుకుంటూ తిరిగినప్పుడు ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో ఆ బొమ్మను చూస్తారు. ఆ బొమ్మ ప్రేరణ కలిగిస్తుంది. అయ్యో నిన్నే కదా దాన్ని చంపాను, ఇక నేను చంపకూడదు. అలా ప్రతి అంశం ఈ పంచశీలకు సంబంధించిన అష్టశీల, దశశీల, వీటికి సంబంధించిన విషయాలన్నీ ఈ జాతక కథల ద్వారా మళ్ళీ మనం తెలుసుకొని ఇక ఆ రోజు నుంచి మానేయటం జరుగుతుంది అన్నమాట. తరచి చూస్తే జాతక కథలు ఇప్పటికే కాదు ఎప్పటికైనా కూడా నైతిక వర్తనని పెంపొందించి చక్కటి సమాజం నిలదొక్కుకోవటానికి దోహదం చేస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే వీటిల్లో ఉండే ప్రధానంగా సందేశం ఏమిటి? అసలు 547 జాతక కథలు అన్నీ చదవాలా, కొన్ని చదివితే సరిపోతుందా అని అనుకోకుండా సంక్షిప్తంగా కొన్ని చదవటం అనే కాకుండా వాటన్నిటిని వర్గీకరించారు. ఎలా వర్గీకరించారు? కొన్ని శీలానికి సంబంధించినవి, మరికొన్ని క్షాంతి ఓపిక సంబంధించినవి, మరికొన్ని కోపానికి సంబంధించినవి. ఇలా మనకు మానవులకు ఉండేటువంటి గుణాలను బట్టి రకరకాలుగా విభజించి ఒక్కొక్క ఉదాహరణతో అవి మన ముందుకు వస్తాయి. కాబట్టి దాంతో ప్రతి వాళ్ళం ఏమవుతున్నాం, కనెక్ట్ అవుతాము. ఓహో దీనివల్ల ఇది కదా అని. కార్యకారణ సంబంధ నేపథ్యంలో తప్పుల్ని, వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి కాదు, పూర్తిగా సరిదిద్దుకొని చక్కటి జీవితాన్ని గడపటానికి పనికొచ్చేటువంటి ఇతివృత్తాలను ఈ జాతక కథల రూపంగా అందించినటువంటి బౌద్ధాన్ని
మనం అభిమానించటంలో ఏమాత్రం తప్పు లేదు. అయితే మనం ఈ జాతక కథలు మరి ఈ తరానికి ఎట్లా అని అంటే, ఈ తరానికి కూడా ఎప్పటికైనా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ తరం కూడా మనం ఎంత సాంకేతిక అభివృద్ధి పొందినా, సాంకేతికంగా ఎంత ధనికులమైనా కానీ మనుషుల్లో ఉండేటువంటి ఈ మలినాలు ఉంటాయే, మనసుల్లో మలినాలు, వాటన్నిటినీ పూర్తిగా తుడిచివేసుకోవటం మామూలుగా సాధ్యం కాదు. కాబట్టి ఇదిగో ఈ జాతక కథలను చదవటం, లేక వినటం, లేక శిల్ప రూపాల్లో దర్శించటం ద్వారా మనం సాధించుకోవచ్చు. ప్రతి మనిషి కూడా తప్పుని సరిదించుకోవచ్చు. దానికి అనేక మార్గాలు ఉన్నాయి. కనీసం ఇవాళ నుంచి కాకపోయినా రేపటి నుంచైనా పరిపూర్ణ మానవుడిగా జీవించటానికి చక్కటి అవకాశం ఉంది అని స్పృహను కలిగించటంలో జాతక కథలు పోషించిన పాత్ర మరి ఏ రకమైనటువంటి సాహిత్యం కూడా పోషించలేదని నేను చెప్పగలను. ధన్యవాదాలు సార్. మున్ముందు ఎపిసోడ్లో చరిత్ర మరియు మన సాంస్కృతిక వారసత్వం గురించి మరిన్ని విషయాలు ఆయన ద్వారా తెలుసుకుందాం. 3TVకి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ధన్యవాదాలు.